హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆన్ వేదిక్ మ్యాథ్స్. ఇది మనం ఇప్పుడు 9th సమ్ చూద్దాం. 7th క్లాస్ 7th చాప్టర్ ఎక్సైజ్ 7.2లో 9th సమ్ నాన్న. ఇక్కడ ఇచ్చింది ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years ఇన్ ఈచ్ కేస్. ద ఫస్ట్ వన్ ది గివెన్ యాజ్ ద ప్రిన్సిపల్ 1200 ఎట్ 12% పర్ యానం. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అమౌంట్ అనేది ఎంత కడుతున్నాము దేనికి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1200 రూపీస్ అప్పు తీసుకున్న ఒకళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి. ఇంట్రెస్ట్ ఎంత? 12% పర్ యానం అంట. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్తో కంపేర్ చేసుకుంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12% ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు? 3 years. నేను 1200 రూపీస్ అనేది ఒకళ్ళ దగ్గర అప్పుగా తీసుకుంటే, ఇంట్రెస్ట్గా తీసుకుంటే, నేను తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం అయితే నేను 3 years తర్వాత వాళ్ళు కట్టే అమౌంట్ అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఇది ఫస్ట్ వన్ అనమాట. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఆడిచ్చింది రాసుకుందాం. ప్రిన్సిపల్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1200 రూపీస్ ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 12%. ఇక్కడ పిఏ అంటే పర్ యానం, అంటే సంవత్సరానికి అనమాట. 1 yearకి దీనిలా 1 yearకి 12% అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 3 years. అంటే మనం అమౌంట్ కనుక్కోవాలంటే అమౌంట్కి ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని. దీని మనకి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. డైరెక్ట్గా రాసుకుంటే పీటీఆర్ బై పి అంటే ప్రిన్సిపల్ ఇంటూ టీ టైమ్ ఇంటూ ఆర్ రేట్ పర్సెంట్ బై 100. అంటే దీన్ని మనం సింపుల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 అని చెప్పి రాసుకున్నాం అనమాట. డైరెక్ట్గా రాసుకుంటే మనం ఐ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇందులో ఈ ప్రిన్సిపల్ అంటే ఎంత ఇచ్చాడు? 1200 ఇంటూ టైం వచ్చి 3 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మిగిలిందంతా 12 ఇంటూ 3 ఇంటూ 12. అంటే ఈ రెండు డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 144 ఇంటూ 3. నెక్స్ట్ ఈ 144ని 3తో మల్టిప్లై చేసుకున్నాం. 3 4s are 12. 1 ఇక్కడ రాసుకున్నా. అగైన్ 3 4s are 12 ప్లస్ 1 13. 3 1s are 3 ప్లస్ 1 4. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 432 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 432 అనమాట. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? అమౌంట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ అడిచ్చింది? మనం తీసుకున్న అమౌంట్ ఎంత? 1200 రూపీస్. మనం కట్టిన ఇంట్రెస్ట్ ఎంత? 432. అంటే టోటల్ ఎంత అయింది? రూపీస్ 1632. ఇక్కడ రాసుకుని చిన్న కంక్లూజన్ లాగా అమౌంట్ టు బి paid at the end of 3 years is equal to rupees 1632. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బీబీటీ ఏమి ఇచ్చాడు? సేమ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 7500 ఎట్ 5% పర్ యానం. అంటే ఇది 9th బీబిట్. నెక్స్ట్ ఫైండ్ ద అమౌంట్ టు బి పెయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years. ఇది కూడా సేమ్, అంటే అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. ఫస్ట్ అది ఇచ్చింది రాసుకున్నాను నేను. ఇచ్చింది ఏంటిది? ఫస్ట్ ప్రిన్సిపల్ పి ఈజ్ ఈక్వల్ టు రూపీస్
7,500 రూపీస్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ 7,500 రూపీస్ ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 5% పర్ యానం, అంటే ప్రతి సంవత్సరం కూడా 5% అని చెప్పి ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు ఎంత టైము, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 years. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా మనకి ఇక్కడ అమౌంట్కి ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. అవునా. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, పి ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి ఎంత 7,500. నెక్స్ట్ ఐ ఎంత కనుక్కోవాలిగా, ఐ ఈజ్ ఈక్వల్ టు, ఐ అంటే ఫుల్ ఫామ్ సింపుల్ ఇంట్రెస్ట్, అంటే మనం తీసుకున్న దానికి వడ్డీ అనమాట. పిటిఆర్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ పర్సెంట్ పర్ యానం బై 100. ఇది ఫార్ములా. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. అది ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ పి అంటే ఎంత ఇచ్చాడు, 7,500 ఇంటూ టైం అంటే ఆల్రెడీ ఇచ్చాడు 3 years. నెక్స్ట్ ఆర్ అంటే 5% బై 100. 2 zeros క్యాన్సిల్, రిమైన్ మిగిలింది అంత ఇక్కడ 75 ఇంటూ 3 ఇంటూ 5. నెక్స్ట్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి నేను 75 ఇంటూ 15 ఆ రెండు మల్టిప్లై చేసుకున్నా. ఫస్ట్ 75 ఇంటూ 15 అని, 3 5s are 15. ఇప్పుడు 75 ఇంటూ 15 ఈ రెండు మల్టిప్లై చేసుకున్నా. ఫస్ట్ ఇది ఐ 5 5s are 25, 5 ఇక్కడ రాసుకున్నా, 2 ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ 5 7s are 35, నెక్స్ట్ 5 1s are 5, 35 ప్లస్ 5 అంటే 40, 40 ప్లస్ 2 అంటే 42, 2 ఇక్కడ రాసుకున్నా, 4 పక్కన ఉంచుకున్నా. మళ్ళీ ఐ 7 ఇంటూ 1 అంటే 7 ప్లస్ 4 11, అంటే ఎంత వచ్చింది 1125 అనేది వచ్చింది. ఈ వాల్యూ దేనిది, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 1125 రూపీస్ వచ్చినాయి అనమాట. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ. పి ఎంత ఇచ్చాడు 7,500 ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1125. ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, ₹8625 రూపీస్. ఇది అమౌంట్ అంట. సేమ్ అది రాసుకుందాం. ఇంకా ఏంటిది, అమౌంట్ టు బి paid at the end of year is equal to rupees 8,625 రూపీస్ అనమాట. ఓకేనా, అర్థమైందిగా. థ్యాంక్ యూ సో మచ్.